భారతదేశానికి లేదా భారతదేశ సమాజానికి కుటుంబ వ్యవస్థ ఒక పట్టుకమ్మ. భారతీయ కుటుంబ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గౌరవం ఉంది. ఒక కుటుంబంలో వ్యక్తులు నడిచే నడవడికకు భారతదేశం ఆదర్శంగా నిలుస్తోంది. ఇలా ఒక కుటుంబం ఒక నియమావళికి అనుగుణంగా నైతిక విలువలను పాటిస్తూ గట్టిగా నిలబడగలగడం భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగానే జరుగుతోంది. ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో పెట్టుకున్న కొన్ని విలువలు ఈరోజు భారతదేశ కుటుంబ వ్యవస్థకే కాదు, భారతీయ సమాజానికి కూడా గౌరవం తెచ్చిపెడుతున్నాయి. ఈ విలువలు నిలబడడానికి ఒక కుటుంబంలోని ప్రతి సభ్యుడు తన యొక్క వ్యక్తిగత స్వార్థాన్ని కొంతమేర పక్కన పెట్టి తన యొక్క వ్యక్తిగత స్వేచ్ఛను కొంతమేర కోల్పోయి తన కుటుంబ సభ్యుల కోసం జీవించడం అనేది ప్రపంచాన్ని ఆకర్షించిన విషయం. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వార్థం కన్నా కుటుంబం యొక్క అభ్యున్నతే ఒక గొప్పదని భారతదేశంలోని కుటుంబ వ్యవస్థ స్పష్టం చేస్తోంది. అలాంటి ఈ కుటుంబ వ్యవస్థను వామపక్షవాదులు, అంతేకాకుండా ఉదారవాదులు అంటే లిబరల్స్ అని చెప్పుకోబడే ఉదారవాదులు ఎప్పటి నుండో చిన్నాభిన్నం చేయాలని చూస్తూ ఉన్నారు. అందుకు వారు చెప్పే పెద్ద పెద్ద పదాలు వ్యక్తిగత స్వేచ్ఛ, అది ఈ రాజ్యాంగం ప్రసాదించిందని, ఆ స్వేచ్ఛకు ఎవరు ఆటంకం కలిగించకూడదని. ఇక్కడ వ్యక్తిగత స్వేచ్ఛ అంటే స్వేచ్ఛగా జీవించగలగడం, స్వేచ్ఛగా మాట్లాడగలగడం, స్వేచ్ఛగా తిరగగలగడం, ఇలాంటి ఎన్నో అంశాలను ఈ ఉదారవాదులు వామపక్షవాదులు లేవనెత్తూ ఉంటారు. దాని పరిణామం భారతీయ సమాజంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయి. న్యూక్లియస్ కుటుంబాలు ఏర్పడడం కారణంగా ఏం జరుగుతుందో తెలుసు. పెరిగిపోతున్న విడాకులు, తల్లిదండ్రుల పట్ల నిరాదరణ, ఇలాంటివి ఎన్నో ఈరోజు మన సమాజంలో కొత్తగా చేరుతున్న జాడ్యాలు. ఈ జాడ్యాలకు కారణం ఈ ఉదారవాదులు వామపక్షవాదులు చెప్తున్నట్లు వ్యక్తిగత స్వేచ్ఛ అనబడే ఒక పెద్ద వాదన. ఈరోజు ఇదే ఉదారవాదులు వామపక్షవాదులు ఎప్పటి నుండో ఈ కుటుంబ వ్యవస్థపై చేస్తున్న దాడిని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ప్రస్తావించింది. ముఖ్యంగా ప్రేమ, వివాహం వంటి అంశాలలో తాము ఎలాంటి జోక్యం లేని చట్టాలను తయారు చేస్తామని, ఈ విషయంలో కేవలం వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేసింది. అంతేకాకుండా ఒక యువతి ఒక యువకునితో తాను తోచినంత కాలం ఉండవచ్చని, వాళ్ళు ఎంతకాలం కలిసి ఉండాలనో అది వారి ఇష్టమని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, దీనిలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోకుండా చట్టాలను చేస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. అంటే ఎవరితో అయినా కలిసి ఉండొచ్చు, ఎవరి దగ్గర ఎప్పుడైనా విడిపోవచ్చు, ఒక కుటుంబం అంటూ లేదు. మరి పిల్లల పరిస్థితి ఏందో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పలేదు. మరి పిల్లలకు ఉండే స్వేచ్ఛ గురించి మాట్లాడలేదు. ఏది ఏమైనప్పటికీ కుటుంబ వ్యవస్థ అవసరం లేదన్న రీతిలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. ఇంకొక వైపు ఎల్జీబీక్యూటీ కమ్యూనిటీకి సంబంధించి వారి స్వేచ్ఛకు కూడా భంగం కలగని రీతిలో కాంగ్రెస్ పార్టీ చట్టాలను తీసుకొస్తుందని మేనిఫెస్టోలో ప్రకటించారు. అంటే దీని అర్థం గతంలో సుప్రీంకోర్టు చెప్పినట్లు వివాహం అనేది ఒక పురుషుడు మహిళ మధ్యలో జరిగేదేనని, అది ఇరువురు పురుషులు ఇరువురు మహిళల మధ్య జరిగేది కాదని
ఒక తీర్పు స్పష్టం చేస్తూ ఉంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ దానికి విరుద్ధంగా ఇదంతా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, దీంట్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోని రీతిలో చట్టాలను తయారు చేస్తామని చెప్పడమే సమాజంలో కుటుంబ వ్యవస్థను పూర్తిగా చిన్నాభిన్నం చేస్తూ విచ్చలవిడి విశృంఖలతకు మార్గం సుగమం చేయడమేనని సామాజిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు హిందూ సమాజాన్ని పటిష్టంగా ఉంచిన కుటుంబ వ్యవస్థను పూర్తిగా నాశనం చేసే దిశలో తీసుకొనబడే చర్యలుగా వారు అభివర్ణిస్తున్నారు. గతంలో హిందూ సమాజాన్ని, హిందూ దేశాన్ని నాశనం చేయడానికి నాటి బ్రిటిషర్లు, అటు పిమ్మట ఎందరో, అంటే మత మార్పిడి చేయాలనుకున్న ఎందరో ఈ వ్యవస్థపైనే బురద జల్లారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాంటి వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తోంది. ఇలాంటి వ్యూహం అమల్లోకి వస్తే లవ్ జిహాద్ లాంటి ఎన్నో అంశాలు, వాటిపై సమాజం స్పందించే అవకాశమే లేకుండా పోతుంది. భారతదేశ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. ఈ సమాజంలోని నైతిక విలువలు పూర్తిగా పాడైపోతాయి. తల్లిదండ్రులను పట్టించుకోని పిల్లలు కేవలం సెక్స్ కారణంగా పుట్టారు కాబట్టి వాళ్ళ బాధ్యత మాకు లేదని తప్పించుకునే తల్లిదండ్రులు ఈ సమాజంలో పెరిగిపోయి మన సమాజం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలు ఊహించుకోవాలి. తదనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఈ హామీలపై స్పందించాలి. ఆ స్పందన తాము అంగీకరిస్తున్నామా, వ్యతిరేకిస్తున్నామా అన్న విషయాన్ని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టం చేయాలి.